నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు తమ యొక్క ఈపీఎఫ్ ఖాతా నుంచి అమౌంట్ అనేది ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, ఎంత అమౌంట్ తీసుకోవచ్చు, అట్లాగే ఇంకా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఈ ఈపీఎఫ్ విత్డ్రా సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడాను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో లైక్ చేయడం అయితే మీరు అసలు మర్చిపోకండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే తమ యొక్క ఖాతాలో ఉన్న డబ్బుని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, అసలు ఎంత తీసుకోవచ్చు, మా ఖాతాలో ఎంత ఉంది, ఎంత తీసుకోవచ్చు, దీనికి ఎట్లాంటి డాక్యుమెంట్ అయినా మేము అంటే ప్రూఫ్ కింద డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలా, ట్యాక్స్బులా ఏంటి కథా, కమర్షియల్ అసలు మొత్తం తీసుకోవచ్చా, తక్కువ తీసుకోవచ్చా, ఎక్కువ తీసుకోవచ్చా, ఇట్లా చాలా విషయాల మీద చాలామంది డౌట్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మీకు దాని గురించి క్లియర్గా చెప్తాను, ఎండ్ వరకు చూడండి. ఓకేనా, స్కిప్ చేయకండి. ఓకే, అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఉమాంగ్ యాప్ నుంచి అయితే చూస్తూ ఉంటారు చాలామంది. ఉమాంగ్ యాప్ ద్వారా మనం చెక్ చేసినప్పుడు ఏంటంటే సో మన టోటల్ అమౌంట్ అనేది ఓకేనా, సో ఎంప్లాయర్ షేరు అండ్ పెన్షన్ షేర్ ఎంత ఉంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. అట్లాగే మనం పాస్బుక్ పోర్టల్ నుంచి చెక్ చేసామనుకోండి, డైరెక్ట్గా మనకు చూపించదు. బట్ ఏంటంటే పర్టికులర్ పాస్బుక్ ఓపెన్ చేసి కిందకి స్క్రాల్ చేసినప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది, అలాగే ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది అండ్ పెన్షన్ షేర్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా, పాస్బుక్ ఓపెన్ చేస్తే. ఓకే, అయితే చాలామందికి ఉన్న డౌట్ ఇప్పుడు ఎంత అమౌంట్ తీయొచ్చు, ఎన్ని రకాలుగా తీయొచ్చు, ఎంత అమౌంట్. ఓకే, ముందుగా మనం ఏంటంటే బేసిక్ గురించి మాట్లాడుకుందామండి. మన బేసిక్ వేజ్ ఏదైతే ఉందో ఈపీఎఫ్ వేజ్ అనేది, సో దాని ప్రకారం ఒక 12% అనేది కట్ అయ్యి మనకి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ జరుగుతుందన్నమాట ఇక ఉద్యోగి భాగస్వామ్యంలో. ఓకేనా, సో ఏంటి 12% మన బేసిక్లో 12% అనేది ఉద్యోగి భాగస్వామ్యంలోకి వెళ్తుంది. అందులో 8.33% అనేది పెన్షన్ భాగస్వామ్యంలోకి వెళ్తుంది అండ్ 3.67% అనేది యజమాని అంటే ఎంప్లాయర్ షేర్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా, సో మన షేర్లో 12% పడితే యజమాని అంటే ఎంప్లాయర్ షేర్లో వచ్చేసరికి 3.67% అండ్ పెన్షన్లో 8.33%. ఇట్లా డివైడ్ అవుతుంది అనమాట మన బేసిక్ బట్టి, మన ఎంప్లాయర్ వేసిన అమౌంట్ బట్టి. ఓకే, సో ఇట్లా వెళ్తుంది. ఓకే, అయితే ఈ అమౌంట్ని మనం తీయాలంటే కనుక 2 మార్గాలు అయితే ఉన్నాయండి. ఒకటి పార్షియల్ విత్డ్రా అంటే కొంత అడ్వాన్సు, లేదా ఫైనల్ సెటిల్మెంటు. ఆ ఫైనల్ సెటిల్మెంట్ ఇప్పుడు మన పార్షియల్ విత్డ్రా అనేది ఉద్యోగం చేస్తుండగా తీసుకోవచ్చు అనమాట. ఉద్యోగం చేస్తూ సమ్ అమౌంట్ తీసుకోవచ్చు అనమాట అడ్వాన్స్ ద్వారా, దీన్ని పార్షియల్ విత్డ్రా అంటారు. ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఉద్యోగం మానేసిన తర్వాత ఒక 2 months వెయిట్ చేసి ఓకేనా 2 months తర్వాత తీసుకునేది ఫైనల్ సెటిల్మెంటు. మనకి పార్షియల్ విత్డ్రాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ విత్డ్రా గురించి మాట్లాడుకుందాం, అడ్వాన్స్ గురించి అసలు ఎంత వస్తుంది అనేది. ఈ మూడు భాగస్వామ్యాల్లో ఉద్యోగి, యజమాని అండ్ పెన్షన్ భాగస్వామ్యంలో ఎంత వస్తుంది అనేది. ఓకే, ఇప్పుడు మీ సర్వీస్ అనేది ఒక కంపెనీలో ఏదైనా కంపెనీ ఏ కంపెనీ మీరు ఏ కంపెనీ నుంచి డబ్బులు తీయాలనుకున్నారో సో ఆ కంపెనీలో మీ సర్వీస్ అనేది 5 సంవత్సరాల లోపు ఉందనుకోండి. ఓకేనా, 5 సంవత్సరాల లోపు ఉందనుకోండి, అప్పుడు మీరు మనకి వివిధ రకాల పారాస్ ఉన్నాయండి. ఓకేనా, సో ఆ పారా ప్రకారం మనకి ఓన్లీ ఎంప్లాయీ షేర్ అంటే మీ సంబంధించిన ఉద్యోగి భాగస్వామి నుంచి మాత్రమే ఇక్కడ మనకి 2,000 కనిపిస్తుంది కదా. అంటే కొంతమందికి 1,00,000 ఉండొచ్చు, 1,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. బట్ ఉద్యోగి భాగస్వామ్యం నుంచి మాత్రమే మనకి వస్తుందన్నమాట. ఓకే, 5 సంవత్సరాల లోపు సర్వీస్ ఉంటే, లేదు నా సర్వీసు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఉద్యోగి భాగస్వామ్యం అలాగే యాజమాన్యం ఓకేనా అంటే ఎంప్లాయర్ షేర్, ఈ 2 షేర్లోంచి మీరు డబ్బులు తీసుకోవచ్చు. సో దానికి వివిధ పారాలు ఉన్నాయి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో వివిధ పారాల ద్వారా మనం తీసుకోవచ్చు అనమాట. ఎక్కువ నేను సజెస్ట్ చేసేది 5 years బిలో సర్వీస్ ఉన్న వాళ్ళు ఇల్నెస్ అనే ఆప్షన్ ఎంచుకొని మీరు అమౌంట్ అయితే తీసుకోండి. సో మీకు సర్వీస్ అనేది 5 సంవత్సరాలు అబోవ్ సర్వీస్ ఉంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అని చెప్పేసి హౌసింగ్ ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా ఆ పారా ద్వారా మీరు తీసుకోండి. అప్పుడు మీకు ఉద్యోగి అలాగే యజమాని భాగస్వామ్యం చూస్తుంది. ఇల్నెస్ పెట్టారనుకోండి ఓన్లీ మనకి ఎంప్లాయీ షేర్ నుంచి మాత్రమే వస్తుంది అనమాట. పార్షియల్ విత్డ్రాలో ఈ విధంగా పార్షియల్ విత్డ్రా ద్వారా అంటే మనము ఉద్యోగం చేస్తుండగా పెన్షన్ సంబంధించిన అమౌంట్ అయితే తీయలేము. ఓకేనా, ఉద్యోగం చేస్తుండగా పెన్షన్ కాంట్రిబ్యూషన్ సంబంధించింది పెన్షన్ భాగస్వామ్యంలో ఉన్న అమౌంట్ మనము తీయలేము. ఓన్లీ ఉద్యోగి, యజమాని అంటే ఎంప్లాయీ షేర్ మాత్రమే సో తీసుకోగలుగుతాం పార్షియల్ విత్డ్రా ద్వారా, అడ్వాన్స్ ద్వారా. మీకు క్లియర్గా అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఉద్యోగం వదిలేసిన తర్వాత ఒక 2 months తర్వాత మనము
ఈ 3 భాగస్వామ్యంలో ఉన్న అమౌంట్ అయితే మొత్తం తీసేవచ్చండి. ఇప్పుడు మీరు పార్షియల్ విత్డ్రా తీస్తారు కదా అడ్వాన్స్ ద్వారా, పార్షియల్ విత్డ్రా ద్వారా మనం ఓన్లీ ఉద్యోగి అలాగే యజమాని భాగస్వామి నుంచి అమౌంట్ తీస్తాం కదా. సో దీనికి ఎట్లాంటి ట్యాక్స్ అయితే పడదు, దీనికి ఎట్లాంటి ప్రూఫ్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ట్యాక్స్ పడదు, మీరు అంతేం తీసుకోవచ్చు, 10 లక్షలు 20 లక్షలు అంతేం తీసుకోవచ్చు అడ్వాన్స్ ద్వారా, నో ట్యాక్స్. ఓకే, ఇప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ ద్వారా ఈ 3 భాగస్వామి నుంచి మనం అమౌంట్ తీసుకోవచ్చు. ఎంప్లాయర్ అండ్ పెన్షన్ షేర్ ఈ 3 తీసేసుకోవచ్చు అనమాట ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే. ఓకేనా, సో దీనికి మాత్రం ట్యాక్స్ పడుతుంది ఫైనల్ సెటిల్మెంట్ చేసినప్పుడు. సో మనకి ఈ ఉద్యోగి అలాగే యజమాని అంటే ఎంప్లాయ్ షేర్లో ఉన్న అమౌంట్లో మనకి ఏదైతే 50,000 దాటుతుందో అది కూడా 5 సంవత్సరాల లోపు సర్వీస్ ఉండి 50,000 కంటే ఎక్కువ తీస్తే మనకి ట్యాక్స్ పడుతుంది అనమాట. సో దానికి 15G అనేది సబ్మిట్ చేయాలి ప్రూఫ్ కింద, అది సబ్మిట్ చేస్తే ఆ ట్యాక్స్ కూడా పడదు. ఓకే, సో పెన్షన్ మాత్రం ట్యాక్స్ పడదు. ఇది పెన్షన్ శాలరీకి మనకి ఇప్పుడు కూడా ట్యాక్స్ పడే అవకాశం అయితే లేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఫైనల్ సెటిల్మెంట్లో 19 అలాగే 10C 2 ఫామ్స్ ఉంటాయి అనమాట. 19 ఫామ్స్ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మీరు 15G సబ్మిట్ చేయాలి. 5 సంవత్సరాల లోపు సర్వీస్ ఉండి 50,000 కంటే ఎక్కువ తీస్తే మీకు ట్యాక్స్ పడుతుంది, 15G మీరు సబ్మిట్ చేయండి. సో ఒకవేళ మీ సర్వీస్ అనేది 5 సంవత్సరాలు అబోవ్ సర్వీస్ ఉందనుకోండి, ఓకేనా, 5 సంవత్సరాలు అబోవ్ సర్వీస్ ఉంటే మీరు 15G సబ్మిట్ చేసిన అవసరం లేదు. బట్ ఎందుకైనా మంచిది, రిస్క్ అయితే తీసుకోవద్దు, 15G సబ్మిట్ చేయండి. కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఒకవేళ మీకు 5 సంవత్సరాల సర్వీస్ ఉన్నా కానీ క్లైమ్ రిజెక్ట్ అవుతుంది 15G అప్లోడ్ చేయలేదని చెప్పేసి. అట్లాంటి రిస్క్ తీసుకోవడం ఎందుకు, 15G మస్ట్ అండ్ షుడ్గా మీరు సబ్మిట్ చేయడం బెటర్. ఓకేనా, ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదండి. సో ఫైనల్ సెటిల్మెంట్లో ఈ 3 అమౌంట్స్ తీసుకోవచ్చు మొత్తం. ఓకేనా, మీ ఉద్యోగం వదిలేసిన 2 నెలల తర్వాత ఈ 3 ఎగ్జిట్ డేట్ కూడా ఎంటర్ చేసుకోవాలి మీ ఐడికి. సో ఈ 3 కూడా తీసేసుకోవచ్చు. పైన 2 ఉద్యోగి యజమాని సంబంధించిన భాగస్వామ్యానికి మాత్రమే ట్యాక్స్ పడుతుంది, బట్ పెన్షన్ అండ్ కంట్రిబ్యూషన్కి ట్యాక్స్ పడదు. అయితే దీనికి మీరు ఎట్లాంటి ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓన్లీ క్లైమ్ పెట్టేటప్పుడు మాత్రం మీ బ్యాంక్ పాస్బుక్ మాత్రమే అప్లోడ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో అది కూడా అడగదు. ఓకేనా, బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ లీవ్ ఈ 2 ఏదోటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ అడిగితే, అడగకపోతే నో ఇష్యూ. సో మీరు క్లైమ్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మనము పార్షియల్ విత్డ్రా ద్వారా సమ్ అమౌంట్ తీద్దాం అనుకుంటున్నాము. సో క్లైమ్ అనేది సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని క్లైమ్స్ అనేవి స్పీడ్గా అవుతాయి, కొన్ని క్లైమ్స్ అనేవి టైం పడతాయి. ఓకే, సో మినిమం ఒక 3 days టైం పడుతుంది ఈ పార్షియల్ విత్డ్రా అనేది. ఓకేనా, మీరు అడ్వాన్స్ పరంగా డబ్బులు తీసుకుంటే కనుక మినిమం మీకు 3 daysలో అయిపోతుంది, మ్యాక్సిమం ఒక 30 days వరకు చూడొచ్చు. ఓకే, సో చాలామంది క్లైమ్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ టైం పడుతున్నాయి. మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసినప్పుడు కూడా అంతే, ఫైనల్ సెటిల్మెంట్ మినిమం ఒక 7 days, మ్యాక్సిమం ఒక 30 days వరకు చూడొచ్చు. బట్ ఇక్కడ 19 అనేది ఫస్ట్ సెటిల్ అవుతుంది అండ్ 10C అనేది తర్వాత సెటిల్ అవుతుంది అనమాట. దీనికి ఒక 5 or 6 days గ్యాప్ ఉండొచ్చు, 10 days కూడా గ్యాప్ ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఇట్లా మనకి క్లైమ్స్ అనేవి సెటిల్ అవుతూ ఉంటాయి. సో ఈ అమౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఈ సందర్భాల్లో. ఓకేనా, చాలా రకాల పారాస్ ఉన్నాయండి మనకి పార్షియల్ విత్డ్రాకి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, మన దగ్గర పెయిడ్ సర్వీస్ ఉన్నాయి. సో వాట్సాప్ ద్వారా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను వాట్సాప్ నెంబరు. ఓకే, సో చూసారు కదా, మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు కూడా మనం పార్షియల్ విత్డ్రా పెట్టుకుంటే కనుక సో పైన ఉన్న ఉద్యోగి యజమాని భాగస్వామ్యం మాత్రమే తీసుకోగలుగుతాము అడ్వాన్స్ ద్వారా. ఓకేనా, అది కూడా మన సర్వీస్ బట్టి. లేదు మనం ఫైన్ సెటిల్మెంట్ ద్వారా అమౌంట్ తీసుకుందామంటే కనుక పూర్తిగా సో ఉద్యోగం మారిన తర్వాత మాత్రమే మీరు ఫైన్ సెటిల్మెంట్ చేయగలరు. ఈ 3 భాగస్వామ్యాలు మీకు వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో క్లియర్గా అర్థమైంది. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. అలాగే ఈ విషయాలు మీరు మళ్ళీ తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.